మధ్యప్రదేశ్లో గాంధీ బొమ్మ లేని కొత్త 2000 రూపాయల నోట్లు కలకలం సృష్టించాయి. ఈ నోట్లు ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు. స్వయంగా షియోపూర్ జిల్లాలోని స్థానిక బడోదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ అధికారులే ఈ నోట్లను రైతులకిచ్చారు. లక్ష్మణ్ మీనా అనే రైతు బ్యాంకుకు వెళ్లి 6000 నగదు తీసుకున్నాడు. క్యాషియర్ 3 2000 రూపాయల నోట్లు ఇచ్చాడు. అవి తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. లక్ష్మణ్ మీనా కొడుకు ఆ నోట్లలో గాంధీ బొమ్మ లేకుండాన్ని గమనించి తండ్రికి చెప్పాడు. ఇది నకిలీ నోట్లని ఆయనకు చెప్పడంతో ఆందోళన చెందిన లక్ష్మణ్ బ్యాంకుకు మళ్ళీ పరుగులు తీశాడు. అయితే బ్యాంకు అధికారులు ఆ నోట్లను తీసుకునేందుకు నిరాకరించారని తెలిపారు. వెంటనే మరో రైతు కూడా తనకు గాంధీ బొమ్మ లేని 2000 రూపాయల నోట్లు ఇచ్చారంటూ బ్యాంకును ఆశ్రయించాడు. దీంతో అధికారులు స్పందించారు. గాంధీ బొమ్మ లేని నోట్లను వెనక్కి తీసుకున్నారు. బ్యాంకు నోట్లు నకిలీవి కాదని, ప్రింటింగ్లో తప్పులు దొర్లాయని, ప్రింటింగ్ సందర్భంగా గాంధీ బొమ్మ అచ్చు వేయడం మరచి ఉంటారని బ్యాంక్ మేనేజర్ ఆర్డి మీనా చెప్పారు.